మరి ఈ నెల 8వ తేదీన మరోసారి రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ నోటీసు జారీ చేశారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ 8వ తారీఖు జరుగుతుంది అనుకున్నా కానీ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు మాత్రం గైర్ హాజరయ్యారు. ఒకరు మాత్రమే నారాయణ రెడ్డి హాజరయ్యి తన వివరణ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ముగ్గురు విచారణకు రాలేదు కాబట్టి మరో అవకాశం ఇస్తూ ఈ రోజు ఖచ్చితంగా హాజరవ్వాలని కూడా రెబెల్ ఎమ్మెల్యేలకు మరి నోటీసులు జారీ చేస్తుంది. ఇదే నేపథ్యంలో మరి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినటువంటి మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ రోజు విచారణ జరుగుతుంది. విచారణకు ఖచ్చితంగా హాజరవ్వాలని కూడా చెప్పారు. ఈ రోజు మరి ఉదయం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మరి స్పీకర్ ముందు హాజరయ్యే అవకాశం ఉండగా సాయంత్రం టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరయ్యేందుకు కూడా మరి ఆయన అవకాశం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఈ రోజు అయితే తుది విచారణ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఖచ్చితంగా రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారంతా ఖచ్చితంగా హాజరయ్యి లిఖితపూర్వకంగా అయితే వారు మరి స్పీకర్ కి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఈ లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ మరి తుది నిర్ణయం తీసుకుంటారు. అసలు ఈ రెబెల్ ఎమ్మెల్యేల మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కూడా ఉత్కంఠ అయితే నెలకొంది ఉంది. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లోనే రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే గంటా శ్రీనివాసరావు టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన్ను గంటా శ్రీనివాసరావును ఇప్పటికే స్పీకర్ వేటు వేయడం జరిగింది. స్పీకర్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. మరో నలుగురు సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా వీరి మీద వేటు వేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా వీరితో పాటు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అయితే స్పీకర్ ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే త్వరలో జరగనటువంటి మరి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ సంబంధించినటువంటి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 42 మంది ఎమ్మెల్యేలు అయితే ఒక రాజ్యసభ సీటుకు సంబంధించినటువంటి ఖచ్చితంగా 42 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ వేయవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది టీడీపీ తరఫున నిలబెట్టేటువంటి అభ్యర్థికి ఏమైనా ఓటేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే ఈ ఇటీవల కాలంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ రానటువంటి మరి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు కూడా టీడీపీకి వెళ్లే అవకాశం ఉంది, లేకపోతే టీడీపీ తరఫున ఓటు వేసే అవకాశం ఉందని కూడా కొంత ఊహాగానాలు అయితే వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి స్పీకర్ దీని మీద నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు జరిగే రాజ్యసభ ఎన్నికలకు ముందుగా జరుగుతున్నటువంటి ఈ స్పీకర్ నిర్ణయం కొంత వివాదాస్పదంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు జరిగేటువంటి మరి ఈ రెబెల్ ఎమ్మెల్యేల విచారణ అయితే ఖచ్చితంగా మరి హాజరవుతారని ఆశిస్తున్నారు. హాజరు కాని నేపథ్యంలో ఇక స్పీకర్ అయితే తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఆనంద్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే నదీ జలాలపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న చలో నల్గొండ సభ వల్ల ప్రభుత్వ అసెంబ్లీలో కృష్ణా జలాలను కేఆర్ఎంపీకి అప్పగించలేదంటూ తీర్మానం పేర్కొంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో కృష్ణా నదీ జలాలు ఆ నదిపై తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులపై అధికారాలను ట్రిబ్యునల్కు అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వ పెద్దలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా జనాలకు క్లారిటీ లేకపోవడంతో అసెంబ్లీలో దీనిపై తీర్మానం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లనే రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం అయిందన్నారు తెలంగాణ వీఆర్ఓల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుతంత్రం వల్లనే వీఆర్ఓల జీతాలు చిన్నాభిన్నమయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తా అనడంపై సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక రాష్ట్రంలో వీఆర్ఓలు లేకపోవడం వల్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, మళ్ళీ తామొస్తేనే రెవెన్యూ వ్యవస్థ గాడిలో